నిన్న రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు గౌరవ శాసనసభను యావత్ రాష్ట్రాన్ని కూడా తప్పు దోవ పట్టించినందుకు, ప్రజలకు తప్పుడు సమాచారం ఆ సభ ద్వారా ఇచ్చినందుకు మొట్టమొదటగా హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. శాసనసభ సాక్షిగా గౌరవ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద పచ్చి అబద్ధాలు మాట్లాడడాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాక ఒకటే మాట చెప్పాలి, ఏమాత్రం సిగ్గు శరము లజ్జ ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఆయన అంటే హరీష్ రావు, నీవు నీ మామ నీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకదింటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతున్నటువంటి బీజేపీని మా పార్టీ అధ్యక్షుడిని తిడుతున్నామంటే ఏమాత్రం కూడా సిగ్గు శరం లేనటువంటి ప్రజానాయకులు ఎక్కడన్నా ఉంటారు అంటే అది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీలాంటి వారే అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఆయనకు సభ సాంప్రదాయాలు తెలియవా? ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా చేసింది. సభలో లేనటువంటి వ్యక్తి పేరు ప్రస్తావించడం సభ యొక్క సాంప్రదాయం కాదని తెలియదు ఆయనకు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానంలో లేనటువంటి సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడడానికి, సభను తప్పుదో పట్టించడానికి ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఆ మంత్రికి ఉందా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా అసెంబ్లీ సెషన్లు జరిగి వస్తున్నాయంటే చాలు దాంట్లో మొత్తం అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం అనేది వీళ్ళకు చరిత్రలో నిజం చెప్పే చరిత్ర ఈ పార్టీకి లేనే లేదు. టీఆర్ఎస్ పార్టీకి కేవలం అసెంబ్లీ సెషన్ వచ్చిందంటే చాలు, అసెంబ్లీ సెషన్లో ప్రజలను, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి, సభలో ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమైపోతేటటువంటి ఒక భ్రమల టీఆర్ఎస్ పార్టీ ఉంది. రోజు ముఖ్యంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు సభ్యులకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలంటే కూడా ఒక ప్రివిలేజ్ కమిటీ లేదు ఇప్పటిదాకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో. ఇది ఏమంటే టీఆర్ఎస్ మార్క్ సభ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. అసలు బండి సంజయ్ గారు రాసిన లేఖ ఈ మంత్రి చదివిండా, లేకుంటే ఎవరో చెప్తే పాపం వాళ్ళ మామతోన మార్కులు వేయించుకొని చదివిండా, వాళ్ళ మామతోన మార్కులు వేయించుకొని ఇంకా మాట్లాడిండా? ఏం చెప్తాడు? సంజయ్ గారు లేఖ రాసి ఆపినట. ఏం ఆపినాయా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 6వ తేదీ నాడు, అక్టోబర్ 6వ తేదీ నాడు సమావేశం జరిగింది, అపెక్స్ కౌన్సిల్ సమావేశం. ఆ సమావేశంలో ఎవరు ఒప్పుకొని వచ్చిండ్రు? డిపిఆర్ని సబ్మిట్ చేస్తామని కేంద్రం జలశక్తి శాఖ దగ్గర, మంత్రి గారి దగ్గర ఒప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిందా, లేకుంటే సంజయ్ గారు ఒప్పుకొని వచ్చిందా? డిపిఆర్స్ ని సబ్మిట్ చేస్తామంటటువంటి మాట ఒప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మీరు అక్కడ డిపిఆర్ ను సబ్మిట్ చేస్తామని చెప్పొచ్చినటువంటి వాళ్ళు మీ మామ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. ఈరోజు సంజయ్ గారు లేఖ ద్వారా ప్రాజెక్ట్ ఆపిందని చెప్తారు. అయ్యా తొందరగా డిపిఆర్ ను సబ్మిట్ చేయండి,
తొందరగా డిపిఆర్ సబ్మిట్ చేయండి అని చెప్పి డిపిఆర్ సబ్మిట్ చేయించుకొని ప్రాజెక్టు పనులు చేపట్టాలంటేటువంటి విధంగా సంజయ్ గారు లేఖ ఇస్తే ఈరోజు అడ్డగోలుగా అంచనాలు పెట్టుకొని ఈరోజు 2 TMC కాళేశ్వరంలో 2 TMC నీళ్ళు ఇంతవరకు తీసుకోకుండానే అదనంగా ఇంకొక TMC కావాలని చెప్పి అదనంగా అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు ఎలాంటి టెండర్లు లేకుండా అడ్డగోలుగా వాళ్ళు సమర్పించుకొని నీకు బుద్ధి పుట్టినట్లల్లా అంటే ఎవరు నిన్ను అడిగే దిక్కు లేదు, అడిగేటోళ్ళు ఎవరు అడగకూడదు అనేటటువంటి విధంగా ప్రాజెక్టుల పేర్ల మీద తెలంగాణ రైతులకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్, రైతుల యొక్క దీన పరిస్థితి, రైతులు నీళ్ల కోసం సాగునీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో నీళ్ల పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని దగా చేస్తున్నది ఈ కేసీఆర్ కుటుంబం. మీరు చేస్తున్నటువంటి దగాను ఈరోజు అడ్డుకుంటుంటే అయ్యా మీరు ప్రాజెక్టు కట్టండి, దోచుకోవద్దు. బీజేపీ ఏం చెప్తా ఉంది? ప్రాజెక్టు కట్టండి, మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టండి. సాగునీటి ప్రాజెక్టులు అయితే చేపడతా ఉన్నారో వాటి డిపిఆర్లు లేకుండానే ప్రాజెక్టులు ఏదైనా మొదలైతాయా? ఎన్ని సంవత్సరాలు ఇప్పటిదాకా మీరు ప్రాజెక్టులు మొదలుపెట్టి ఇప్పటిదాకా డిపిఆర్లు ఎందుకు అడ్డ చేయలేదు? అడ్డగోలుగా డిపిఆర్లను మార్చుకుంటూ మీకు ఇష్టం ఉన్నట్లుగా అంచనాలు పెంచుకుంటూ తెలంగాణను దోస్తుంటే ఎందుకోసం సాధించుకున్న మీ తెలంగాణ? మీ దోపిడీ కోసమా? మీ కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికా? ఎందుకోసం అంతమంది ప్రాణత్యాగం చేసిండు అమరులు? ఎందుకోసం ఆ విద్యార్థులు ఎందుకు త్యాగాలు చేసిండు? ఎందుకోసం ఆ రోజు హరీష్ రావు గారు మనం రెచ్చగొట్టిండు? హరీష్ రావుకి ఈరోజు ఈ యొక్క తెలంగాణ మీద పాపం భక్తి అంట. ఏం భక్తి అయ్యా మీ భక్తి? దొంగ భక్తి. 1200 మంది పిల్లల ప్రాణాలు తీసినటువంటి మీరు పెట్రోల్ పోసుకొని నీకు అగ్గిపెట్ట దొరకలేదు. హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటే నీకు అగ్గిపెట్ట దొరకలేదు, కానీ మంది పిల్లల ప్రాణాలు పోగొట్టడానికి మాత్రం అగ్గిపెట్టెలు దొరికినాయి. ఆ పిల్లల ఆత్మహత్యలు అవి ఆత్మహత్యలు కాదు, మీ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి హత్యలవి. వారి ఉసుదమలకపోతు మీకు అందరికీ కూడా అమరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకమైనటువంటి సెంటిమెంట్గా ఏర్పడ్డ తెలంగాణలో ప్రాజెక్టుల పేర్ల మీద ఈరోజు అడ్డగోలుగా దోసుకుంటూ ప్రాజెక్టుల 35,000 కోట్ల అంచనాలు ఉన్నటువంటి ప్రాణహిత చేవళ్ల పేరు మార్చి కాళేశ్వరం అని చేసి 1,00,000 కోట్లకు పైగా దాని అంచనాలు పెంచి ఇప్పటిదాకా 2 TMCలు తీసుకునేటువంటి దశలో మీరు ఈ ప్రాజెక్టు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని అసెంబ్లీలో చెప్తుందంటే ఎంత సిగ్గుమానే ప్రభుత్వం ఇదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా? ఇంతకంటే అబద్ధాల కోర్లు ఎవరైనా ఉంటారా? అసెంబ్లీ సాక్షిగా మీరు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారంటే ఎంత దగాకోరలో మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈయనట పాపం ఎవరో అడ్డుకున్నారట గతంలో, కేసులు వేసిండ్రు, గిదేసిండ్రు. ఇంకెన్ని రోజులు చెప్తారా సిగ్గుమాలిన మాట? మీరు ఇంకా సిగ్గుమాలిన మాటలు ఎన్ని రోజులు చెప్తారు? మీకు దోచుకుని ఇంకా డబ్బులు ఇవ్వని ఇంకనే సరిపోతలేదు. తెలంగాణ ఖజానా మొత్తం మీకు దోచుకోవడం ఇంకనే సరిపోయింది. ప్రాజెక్టులు పూర్తి చేయని ఇంకా డబ్బులు ఉండవు. బడ్జెట్లో పెట్టిన డబ్బులుగా అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టుల కోసం తెచ్చిన డబ్బుల్లో 3/4 మీ దోపిడీకే గురవుతున్నాయి. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికే కోట్ల రూపాయలతో ఈరోజు ఒక్కొక్క ఎన్నిక ఖర్చు పెట్టుకుంటూ మొన్న జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక్కొక్క ఎమ్మెల్సీకి 100 కోట్లు మీరు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉందో తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఒకసారి గుర్తు చేసుకోవాలి హరీష్ రావు గారు కూడా. మిమ్మల్ని మీ మామగారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు చాలా ఎలుగబెట్టినామని చెప్తారు. మరి మీరు అంత బాగా ఎలుగబెడితే మరి మీ మామగారు మిమ్మల్ని అడిగి ఎందుకు వీకేసిండ్రు ఒకసారి అడుగుతున్నాను. ఆయన కంటే ఎక్కువ దోచుతున్నామనే కదా
మీ మామ కంటే ఎక్కువ నువ్వు దోపిడీ చేస్తున్నావు, మామని మించిపోతున్నావని కదా నిన్ను బీకిండు. ఆ మంత్రి పదవి నుంచి నేను ఎందుకు బీకిండు నిన్ను? ఇక చెప్తారు ఉపకథలు, ఇంతకుముందు కూడా చూసిన ఏదో ఉపకథలు చెప్తున్నాడు. అబ్బో ప్రాజెక్టుల గురించి, పార్లమెంట్ ప్రాజెక్టుల గురించి వాళ్ళ ఎమ్మెల్యేతో ప్రశ్న అడిగించుకుంటారు, దానికి వాళ్ళే సమాధానం చెప్తారు. ప్రశ్న వాళ్ళదే, ఆన్సర్ వాళ్ళదే. ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి గొప్పలు చెప్పుకోనికే మాత్రమే అసెంబ్లీ వేదికగా మారింది తప్ప బీజేపీ పార్టీ ప్రాజెక్టులు ఏదో అడ్డుకుంటుంది కాబట్టే పనులు ఆలస్యమవుతున్నాయి అనేటటువంటి విధంగా ఇది తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే హరీష్ రావు చేస్తా ఉన్నాడో ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జాదా హుషారి చూపకు, నీ జాదా హుషారి మీ మామ చూపుకో, నీ జాదా హుషారి మీ మామ చెప్పుకో. అబద్ధాలు మీ మామ చెప్పు, నమ్ముతారేమో. కానీ తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ బీజేపీ మిమ్మల్ని పూర్తిగా మీ యొక్క అబద్ధాలని, మీ యొక్క జూటా కోటాలని బట్టబయలు చేస్తుంది. విడిచిపెట్టారు అనుకోవద్దు. ముందు డిపిఆర్ను సమర్పించండి కేంద్ర ప్రభుత్వానికి. ఎమ్మడే ఉత్తర చెప్పేది మానేయండి. పాప మాడనేమో తండ్రికేమో కొడుకుని సీఎం చేద్దామని ఉంది, లేదేమో అల్లునికేమో తను సీఎం కావాలని ఉంది. అల్లుడేట సీఎం అవుతావో అని చెప్పి సెక్రటరీ కూడా కొట్టే, నువ్వేడ ముఖ్యమంత్రి అవుతావో ఆయన కంటే ఎక్కువ దోచుకుంటున్నావు, నీవేడ ఆయన కుర్చీ కదిలిస్తావో. ఆ సెక్రటరీ ఎట్టుకున్నటువంటి వాస్తులు ఎన్నుకోట పక్షులకే వాస్తు కలిసేటటువంటి పరిస్థితుందని మీ మామని దగ్గర ఉన్నటువంటి శాఖలను దోచుకున్నటువంటి డబ్బుతో భయపడిపోయి సెక్రటరీ కూడా కొట్టిండు. 100 కోట్ల సెక్రటరీ కూడా కొట్టి ఈరోజు ప్రజాధనాన్ని మీ కుటుంబం కోసం, మీ కుటుంబ సమస్యల కోసం ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవడు ముఖ్యమంత్రి అయితే ఒరిగేదే ఉంది తెలంగాణ ప్రజలకు. నువ్వైతేంది, మీ మామ అయితేంది, మీ బామ్మ అయితేంది, లేకపోతే ఇంకోడు అయితేంది, తెలంగాణ ప్రజలకు ఒరిగేదే ఉంది. జరుగుతున్నది కుటుంబ పాలన. మీ కుటుంబ పాలన నుంచి, మీ కబడ్డ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగే వరకు కూడా ఈ తెలంగాణకు మేలు జరగదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.